హలో వ్యూయర్స్, ఫిబ్రవరి 4 న మెగా ఫ్యామిలీ మరియు జనసేన రాజకీయాలకు సంబంధించి వెలువడిన అత్యంత ఆసక్తికరమైన వార్తలతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. మొదటగా రాజకీయాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోసారి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో బీజేపీ కీలక నేతలతో భేటీ అయిన పవన్, ఫిబ్రవరి 7 మరియు 8 తేదీల్లో బీజేపీ జనసేన కూటమి అభ్యర్థుల తరపున రోడ్ షోలు మరియు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు రాజకీయాల్లో జనసేన ప్రస్థానం కొత్త శిఖరాలకు చేరుతోంది. ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును కూటమి ధర్మం ప్రకారం జనసేనకు కేటాయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్థానం కోసం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందిన రాజేంద్ర సింగ్ లేదా లింగమనేని రమేష్ వంటి ప్రముఖుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయి రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల భర్తీ మరియు ప్రభుత్వ సమన్వయంపై కీలక చర్చలు జరిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఒక షాకింగ్ అప్డేట్తో పాటు ఒక సర్ ప్రైజ్ కూడా లభించింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పెద్ది సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ముందుగా మార్చి 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే చరణ్ ఫ్యాన్స్ నిరాశ చెందకుండా అదే మార్చి 26 స్లాట్లోకి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి చేరింది. అంటే మార్చి నెలలో బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ జాతర షురూ కాబోతోందన్నమాట. దీనికి తోడు పెద్ది సినిమా నుండి విడుదలైన రామ్ చరణ్ కొత్త లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. గడ్డం మరియు జుట్టు పెంచి చాలా రగ్గడ్ అండ్ మాస్ అవతారంలో చరణ్ కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సినిమా ముచ్చట్లే కాకుండా సామాజిక బాధ్యతలో కూడా మెగా ఫ్యామిలీ ముందుంది. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. క్యాన్సర్ పట్ల భయం వద్దు, సరైన అవగాహన మరియు ముందస్తు పరీక్షలతో ఈ మహమ్మారిని జయించవచ్చని ఆయన ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. చివరగా మెగా కుటుంబంలోకి వచ్చిన కొత్త అతిథులు రామ్ చరణుపాసన దంపతుల కవలల గురించి సోషల్ మీడియాలో వస్తున్న అనవసరమైన చర్చలపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి గట్టిగా స్పందించారు. ట్రోలర్స్కు చెక్ పెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల మనసు గెలుచుకున్నాయి. ఇలా ఇటు సినిమాలతో అటు రాజకీయాలతో ఫిబ్రవరి 4వ తేదీ మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకంగా నిలిచింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.